సార్ మీ పేరేం పేరండి? మొహమ్మద్ కలీం. అవును. సో అంటే ఇక్కడ గత ఏమంటారు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అసదుద్దీన్ గారే గెలుస్తున్నారు కదా. సో ఈసారి కూడా నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనే గెలిచారు. సో ఈసారి ఎలా ఉండదనుకోరు, మార్పులు ఎలా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనుకో? ఇంకా మంచిగా అయిపోతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే అసదుద్దీన్ అవైసీ గారు 25 సంవత్సరాలు ఇది గెలిచినారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మంచి పని చేస్తారు, అందుకొరకైతే గెలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే హిందూలోని ముస్లిమ్స్లోని అందరు కలిపి ఉంటారు, ఇక్కడ ఒక జనం మంచిగా ఉంటారు, అందుకొరకు అసదుద్దీన్ అవైసీనే ఎప్పుడైనా గెలుస్తారు. ఇంకా 40 సంవత్సరాలు అంటే కూడా వాళ్ళే వస్తారు 100%, ఇది గ్యారంటీ అసదుద్దీన్ అవైసీ. ఎందుకంటే పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళది, ఒక ఎంపీ ఉన్నది వాళ్ళది, ఇంకొకటి 100% ఎమ్మెల్యే కూడా మంచి పని చేస్తారు ఇక్కడ. అంతా పని చేసిన వాళ్ళు వీరే. హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా కానీ ఒక్క రూపాయి కూడా తేడా రాదు ఇక్కడ పని చేసిన వాళ్ళు. అసదుద్దీన్ అవైసీ గారు అయితే 100%, మళ్ళీ ఒక్కసారి కాదు ఇంకా 40 సంవత్సరాలు అంటే కూడా వాడే గెలుస్తారు 100%. ఎందుకంటే ఇది 100% గ్యారంటీ. ఎంఐఎం అంటే నంబర్ 1 అంతా హిందుస్థాన్లో ఇప్పుడు నంబర్ 1 పార్టీ మాదే. హిందుస్థాన్లో ఎంఐఎం ఎప్పుడైనా ఏదైనా పనికి ఎప్పుడైనా గెలుస్తుంది, ఎప్పుడైనా ఏదైనా పనికి నంబర్ 1 ముంగుటే ఆయననే ఉంటారు. అంటే మాధవలత గారు పోటీ చేశారు, బట్ ఈసారి చాలామంది గెలుస్తున్న అవకాశాలు కూడా ఉన్నాయి. ఆమె గెలిస్తే కూడా అభివృద్ధి చేస్తామని సందర్భాల్లో చెప్పారు కదా. ఇగో సార్ చెప్పినప్పుడు ఎప్పుడైనా 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ గారు వచ్చిండ్రు. ఏదైనా పార్టీ వచ్చి ఇదే చెప్తుంది, మేము చేస్తాం. ఎప్పుడైనా ఎవరు ఇక్కడ వేరే వేరే జగ ఇప్పుడు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు 8 చోట్లు గెలిచిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారో అది చూద్దాం. ఒక్కసారి ఇది మనము నిజామాబాద్లో ఎంపీ వచ్చిండ్రు, ఏం చేసిండ్రు అది కూడా తెలిసింది. ఇక్కడే ఒక్కటే మాట సార్, హిందూ ముస్లిం చేస్తుంది బీజేపీ, దాని కొరకు మాది బీజేపీది ఎప్పుడైనా కలవరు. ఎంఐఎం పార్టీ మాది ఉన్నది 100%. ఎప్పుడైనా ఉంటే మేము ఎంఐఎంతోనే ఉంటాం. అంటే ఏమన్నా అభివృద్ధి ఈసారి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈసారి ఆయన మళ్ళీ ఒకసారి గెలిచారు కదా, గతంలో కానీ లేకపోతే మీకు ఏమన్నా ఉన్నటువంటి సమస్యల గురించి ఎప్పుడైనా? మా సమస్య ఎప్పుడైనా కానీ సార్, ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా మా సమస్య ఎప్పుడైనా ఆయననే చేస్తుంది. ఏమైనా చిన్న విషయం కూడా ఉంటే దారుసలాంలో పోతే ఇది మా పని ఉన్నదంటే 100% చేసేది. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద నేను ఒక పని మీద పోయినా. బొంబాయిలో వారిస్ పఠాన్ ఉండే చూడు, అప్పుడు బొంబాయిలో ఒక నా పని ఉండే. ఆయనకి చెప్పిన సార్ ఇది నా చిన్న ఒక పని ఉన్నదంటే ఇక్కడ నుంచి వాడు కాల్ చేస్తే బొంబాయిలో నా పని అయింది సార్. 100% మాకు ఎప్పుడైనా సాయం చేసేవాళ్ళు ఎంఐఎం వాళ్ళు. అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఓల్డ్ సిటీ వచ్చేసరికి ముస్లిమ్స్ని హిందూస్ని వేరే వేరే చూసి ట్రీట్ చేసే విధానాలు ఉన్నాయని చాలామంది అపోహలు ఉన్నాయి. మీరేం చెప్తారో కార్యకర్తగా? ఇగో సార్, ఇది అన్ని పార్టీలు మాటలు సార్. ఇది ఎంఐఎంది ఒక్క స్పీచ్ కూడా చూపండి. హిందూ ముస్లిం ఎప్పుడైనా చెప్పేది, ఎప్పుడు దాకా చెప్పలేదు. ఎంఐఎం 100% హిందూ కాదు ముస్లిం కాదు. దారుసలాంలో చూడండి మీరు, హిందువులు కూడా ఉంటారు, ముస్లిమ్స్లు కూడా ఉంటారు. ఓల్డ్ సిటీలో చూడండి, హిందూ ముస్లిం అంతా కలిపి ఉంటారు సార్. ఒక్క రూపాయి కూడా చేయరు సార్ వీళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడ 45 సంవత్సరాలు అయింది. మా నాన్న కూడా ఉన్నాడు, 88 సంవత్సరాలు అయిపోయింది. నా నాన్న కూడా ఉన్నాడు ఇప్పుడు. సుల్తాన్ సలావుద్దీన్ సారు వాళ్ళ నాయన, ఇంకొకటి వాళ్ళ నాయన అసదుద్దీన్ అవైసీ తాత, ఆయన కూడా ఉండే, మా నాన్న కూడా ఉండే. సలావుద్దీన్ సార్తోని మా నాన్న కూడా తిరిగిండు. ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ సార్తోని మేము ఉంటాం. వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు అందరు పని చేస్తారు సార్. చిన్న విషయం కూడా ఉంటే దారుసలాంలో పోతే మన పని అయిపోతుంది. ఈ షోర్ గ్యారంటీ ఉన్నది సార్, అట్లా ఏం లేదు. ఎప్పుడైనా కానీ హిందూ ముస్లిం ఇది వేరే వేరే రకంగా మాట్లాడు సార్ వాళ్ళు. ఎవరైనా కానీ ఇంకా పని మంచిగా చేస్తారు సార్. ఇప్పుడైతే మీరు చూడవచ్చు షోర్గా. అంటే గొడవలు ఏమంటారు అంటే షాపులు కూడా వచ్చేసరికి పాత బస్తీలో కొంతమందిని అంటే ఎక్కువ సార్లు ఉన్నా వాళ్ళని పట్టించుకోరు, మమ్మల్ని మాత్రం కొంచెం ఇలా చేస్తారని ఈ అపోహలు ఉన్నాయి. మీరేం చెప్తారు అసలు ఒక షాప్ ఓనర్గా ఇక్కడ? ఇగో సార్, ఇప్పుడు మా షాప్ 22 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది సార్. ఒక్క రూపాయి కూడా మాకు ఇబ్బంది కాలేదు సార్. హిందువులు కూడా ఉన్నది, అంతా మనం కలిసి ఉంటారు సార్. ఇక్కడ కూడా ఓల్డ్ సిటీలో కూడా మా షాపులు ఉన్నాయి, వాళ్ళ కూడా అట్లనే ఉంటారు సార్. ఒక్కసారి కూడా ఇది ఇబ్బంది కాలేదు సార్. షాప్ హిందూ ఉన్నది ముస్లిం ఉన్నది అది ఇంకా ఏం లేదు సార్. చార్మినార్ అంటే మన ఒక సంస్కృతి, ఎప్పుడైనా కానీ సార్ మంచిగా ఉంటారు. ఇంకా ఏం రూపాయి కూడా తేడా లేదు సార్. క్లియర్గా నీకు చెప్తున్నా, అసదుద్దీన్ అవైసీ గ్రేట్ మనిషి సార్. హిందుస్థాన్లో ఎప్పుడైనా కానీ ఏదైనా పని మీద ఉంటే వాడు ఒక్క తప్పు మాట కూడా చెప్తే చెప్పచ్చు సార్.
ఎందుకంటే మేము కూడా న్యూస్ చూస్తాం, వాళ్ళ స్పీచ్ చూస్తాం, అందరిది స్పీచ్ చూస్తాం. కానీ వీళ్ళు చెప్పేది అసదుద్దీన్ అవైసీ గారు మంచి మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక ఆయనకు కూడా మంచికి ఏమైనా ప్రాబ్లం రావాలని ఒక్క పని కూడా ఆయన చేయలేదు. ఒట్టిగానే సైడ్ పార్టీలు ఉన్నాయి సార్, వీరు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు, మనకైతే అది ఇబ్బంది లేదు. మాకేం చేస్తారు కాదు, అందరికీ ఏం చేస్తాడు అసదుద్దీన్ అవైసీ గ్యారంటీ, ఇది మేము చెప్పొచ్చు సార్. మొత్తంగా అసదుద్దీన్ గారు గెలవడం వల్ల ఇక్కడ ఏమైనా అభివృద్ధి గతంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మీరు ఇంకా ఎక్కువ మంచిగా చేస్తారు సార్. ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ గారు అప్పుడు 2,80,000 ఓట్లతోని 80,000 ఓట్తోని గెలిచిండ్రు. ఇప్పుడు 3,40,000 ఓట్తోని గెలిచిండు 40,000. ఇంకా మంచి పని చేస్తారు, వాళ్ళు పని చేస్తున్నారని ఇక్కడ వస్తున్నారు కదా సార్. లేకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా కానీ చిన్న పని ఉంటే అట్లా ఏం లేదు సార్. 100% వాళ్ళు పని చేస్తున్నారు సార్. ఓల్డ్ సిటీలో చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది సార్. ఇప్పుడు మా సిటీలో అంతా కంప్లీట్ మస్త్ అవుతుంది సార్. మొత్తంగా ఓవైసీ రావడం అవైసీ 100% రావాలి సార్. అవైసీ ఉంటే ఓల్డ్ సిటీలో మంచితనం ఎప్పుడైనా ఖాయం ఉంటుంది సార్. ఇంకొకటి వేరే పార్టీలు అయితే 100% రావు సార్. ఇది గ్యారంటీ మాది. 100% ఎప్పుడైనా కానీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం గారు ఎంపీ 100% ఉంటారు. दिनों साहब जीत गए, अब 25 ईयर से जीतते आ रहे हैं. हमारा उनसे कुछ भी प्रॉब्लम नहीं है. जो भी डेवलपमेंट है, रोड का है, मोहरी का है, करंट का, कुछ भी प्रॉब्लम नहीं आता. हम जो भी काम बोले असद साहब को बोले, ना तो MLC रहमत बेग साहब है, ना तो हमारे पास लीडर है, जो भी लोकल लीडर है ना पूरा कंप्लीट कर दे. हमारा तकलीफ़ नहीं है. हमेशा हमारी कोशिश है ना जीतना बोल के, और आगे भी हम उनके साथ हैं. हम जिता रहते रहेंगे बराबर. आने वाले टाइम में भी पीरियड में भी अगर वो कभी भी MP इलेक्शन के लिए रहे या MLA के लिए रहे या कॉर्पोरेटर रहे, हम बराबर उनको सपोर्ट करते हैं. अभी आगे क्या डेवलपमेंट करना चाहते डेवलपमेंट बोलते हो, अब एक छोटा यहाँ पर रोड का थोड़ा काम है मोहरे का, उसके लिए बोले वो भी काम कर रहे. और रोड के लिए भी जो भी जितने एप्लीकेशन डालते भाई थोड़ा टाइम आगे पीछे लेके ना परफेक्ट करके देते हम यहाँ पे पानी रुक जाता पूरा. इसके लिए बोले रिसेंटली यहाँ पे 40 लाख का कंस्ट्रक्शन करा दिए. अभी ये लाइन भी का भी है, वो इलेक्शन मूवमेंट था बोल के वेट करो बोल के बोले साहब, रिसेंटली बोले थे. अब जो है ना नेक्स्ट ये इलेक्शन के बाद में करते बोल के बोले, यहाँ से लेके वहाँ तक पानी रुक जाता, वो भी कराते बोले साहब. और इनके MLC को भी बोले थे रहमत बेग साहब को, उन्होंने भी बोले करा देते बोले. प्रॉब्लम तो देखो साहब थोड़ा बहुत रहता, जाना बोलना हल्लो हल्लो काम होता ऐसा. प्रॉब्लम सब जगह रहता, यहाँ ओल्ड सिटी में न्यू सिटी में बोल के सब जगह प्रॉब्लम रहता. डेवलपमेंट प्रॉब्लम तो कुछ भी नहीं है साहब. हम सब बराबर है, परफेक्ट. हम फुल सेटिस्फाई है असदुद्दीन ओवैसी से, फुल सेटिस्फाई है. हमारा कुछ भी प्रॉब्लम नहीं है. असदुद्दीन आए तो खुश में है ना, तो मादल रहा तो नहीं असदुद्दीन ओवैसी से बहुत खुश है. आपसे ना 25 ईयर से हम और हमारे बड़े हमारे पापा लोग जब से भी वो लोग उनको सपोर्ट करते सब बच्चे. फ्यूचर हम भी जब तक रहेंगे उनको सपोर्ट करेंगे बराबर. प्रॉब्लम बोले तो एक ये डेवलपमेंट प्रॉब्लम बोले तो इधर पानी पूरा स्टिक हो जाता वाटर बारिश होने के बाद में. उसके लिए बोले थे इधर से वहाँ तक जो कमान है ना उधर तक 9 दिन शाखा इधर का तक वहाँ पे काम हो गया. अभी इलेक्शन आने के बाद इधर होल्ड पे लगाए, यहाँ से वहाँ तक का भी काम हो जाता बोले. रिसेंटली उनके MLC रहमत साहब है ना, उनको ही बोले थे, उन्होंने बोले 1 मंथ वेट करो वो काम होता बोल के. प्रॉब्लम तो रहता साहब, प्रॉब्लम है नहीं बोल के नहीं, लेकिन हल्का हल्का सॉल्व होता हो. हम कभी भी जो भी काम लेके दाऊद सलाम को जाते हैं वो परफेक्ट हो जाता हमारा, उसमें कुछ प्रॉब्लम नहीं है हमारा. होंगे ना ओल्ड सिटी में प्रॉब्लम तो है थोड़ा बहुत. यहाँ पे है पानी का है प्रॉब्लम हमारे को. वो रहमत साहब को बोले, असद साहब को भी बोले हम लोग काम हो जाएगा बोल के बोले 1 मंथ में. उन लोग अब वो काम चलेगा 15 डेज़ में हो जाएगा काम. इलेक्शन है बोल के रुक गया था काम. हर चीज़ लाइट का अच्छा है डेवलपमेंट. तो लाइट का प्रॉब्लम नहीं है, रोड का प्रॉब्लम नहीं है, कुछ भी नहीं है. इधर नल का पानी बराबर आता. ऐसा कुछ भी प्रॉब्लम है तो हम लोग दारुसलाम जाते, असद साहब को कंप्लेन देते, उन्होंने किसी ना किसी को भिजा के करा देते. रोड प्रॉब्लम भी नहीं है, ड्रेनेज प्रॉब्लम भी नहीं है. थोड़ा बहुत यहाँ पानी भर जाता बारिश का, वो हम लोग कंप्लेन दिए साहब को, 1 मंथ में कर दे बोले वो काम. हमारे ये एरिया के लीडर है आजम भाई, उनको देते कंप्लेन, उन्होंने जाके बोल के करके करा देते काम. बीजेपी और ओवैसी ఎవరొస్తే మీకు హ్యాపీ అనుకుంటున్నారు? ऑलवेज MIM. बीजेपी वाले क्या कर रहे साहब, कारोबार नहीं है, सब हर चीज़ पे टैक्स वो टैक्स. अब मेरा पान शॉप है, अब गुटके बंद, शराब चालू, गुटके बंद. अब हम लोग कारोबार करने वाले क्या करेंगे? अब कांग्रेस सरकार आएंगी, कुछ ना कुछ हेल्प करेंगे, हम लोग को लोन देंगे, कुछ भी देंगे, बहरहाल कुछ ना कुछ करेंगे. अभी
సో ఓవరాల్గా డెవలప్మెంట్స్ ఏమైనా डेवलपमेंट तो अच्छा ही चल रहा ना साहब। ओल्ड सिटी देखो, न्यू सिटी देखो, पूरा अच्छा डेवलपमेंट। ప్రాబ్లమ్స్ ఏరియా एरिया प्रॉब्लम कुछ भी नहीं है सर। यहाँ पे पूरे बच्चे भी अच्छे हैं, पूरे लोकल बच्चे नहीं है। कंप्लेंट्स भी नहीं होते इधर। पुलिस राउंडिंग कभी कभी आती, पुलिस भी नहीं। पीसफुल एरिया एकदम। मैं यहाँ पे देखो 20 साल से है एरिया में। డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి डेवलपमेंट ओके बेहतरीन। హిందీలో हाँ डेवलपमेंट तो अच्छा है यहाँ पे, ऐसा कुछ भी नहीं है डेवलपमेंट का। डेवलपमेंट बेहतरीन है इधर का। సో రోడ్ అండ్ रोड का क्या है यहाँ, खाली बस पानी की प्रॉब्लम है ये। वो परसों वहाँ के देख लेके करके गए सो है। अब एक इलेक्शन के रिजल्ट के बाद कराते बोल के ओके हुआ सो है काम। సో అంటే నార్మల్గా ఏంటంటే ఒక 20 ఇయర్స్ ఓన్లీ ఓవైసీ లీడ్ చేస్తుంది हाँ 20 है, దిస్ టైమ్ 20 ईयर्स अवेसी अवेसी। సో అంటే ఓకేనా ఇప్పుడు ఇక్కడ हाँ ओके अवेसी ग्रेट। ఎలా ఉండొచ్చు तेलंगाना के लिए अवेसी ग्रेट। पहले केसीआर अवेसी थे, उसके बाद केसीआर साहब आए। केसीआर साहब भी अच्छा करे। अब रेवंत रेड्डी भी है, रेवंत रेड्डी साहब भी अच्छा कर रहे हैं। हाँ సో అపోజిషన్ బీజేపీ డెవలప్మెంట్స్ बीजेपी डेवलपमेंट कुछ भी नहीं है सब लोग। खाली देखो बीजेपी का मुद्दा ये है, धर्म के नाम पे इलेक्शन। बीजेपी जो है धर्म के नाम पे इलेक्शन करती है और बस कुछ भी नहीं। మాధవీలత గారు గెలుస్తుంది मारवती लता भी जो आई खाली बातों में थे, वो ऐसा त्रिशूल निकाल के ऐसा बता रहे, ऐसा कर रहे, फिर बाद में मुस्लिम्स का नीचे जाके वोट के लिए वो करे ना उन्होंने। देखो अपना क्या है, हैदराबाद मिलजुल के रहने का है। किसी के धर्म के नाम से किसी को कोई बोल नहीं सकता। आपको विश नहीं है ना बोलने की परमिशन है नहीं है। आप मिलजुल के रहो। राजनीति आप धर्म के नाम पे करें तो कहाँ से होता जीतते। राजनीति धर्म के नाम पे करें तो पब्लिक को असलियत मालूम हो गई। आप क्या वहाँ हार गए, 3.5 लाख वोट से हार गए आप। तो बीजेपी का काम ही छू है हर किसी को मज़हब के नाम पे वो करने का। हिंदू मुस्लिम पहले देखो उस दौर में हिंदू मुस्लिम सब मिलजुल के रहते थे एक परेड में। आप देख लो, आप हिस्ट्री उठा के कांग्रेस के दौर से मुसलमान हिंदू सिख ईसाई सब मिल के रहते थे। किस भी में भी जब से बीजेपी आई हिंदू मुस्लिम में ऐसा कट्टर बना दिए। हर किसी क्या बोले तो हिंदू मुस्लिम, क्या बोले तो हिंदू मुस्लिम। आप देख लो भाई, राम मंदिर बनी अच्छी बात है, नहीं बोल के नहीं, लेकिन राम मंदिर से किसको रोज़गार मिल रहा ये बोलिए आप। हर कोई परेशान है ना। गरीब से गरीब और गरीब हो जा रहा, अमीर को और अमीर कर दे रही मोदी सरकार। कुछ भी आप लॉकडाउन से पहले जब क्या बोले थे, नोटबंदी के टाइम पे हर एक के अकाउंट में 15-15 लाख रुपए आएंगे। अब पूछ लो आवाम को जाके, किसी के अकाउंट में 15 रुपये भी नहीं आए। आप 15 लाख की बात करे थे, आप 15 रुपये भी नहीं आए अकाउंट में उन गाँव के। फिर कहाँ गया धन, बिला काला धन गया कहाँ। సో హైదరాబాద్ ఓకేనా हाँ हैदराबाद इस ओके ग्रेट। हैदराबाद में हर कोई मिलजुल के रहते, हिंदू मुस्लिम सब। कभी देख लो हैदराबाद में हिंदू मुस्लिम का कहीं भी कुछ हुआ तो बोलो आप, कहीं कुछ भी नहीं होता। सब मिलजुल के रहते हिंदू मुस्लिम। दशहरा तो मिल के जाते, दीपावली भी आई तो देख लो, दीपावली में हिंदू से ज़्यादा मुसलमान ही पटाखे फोड़ते। तो मिलजुल के रहते सब यहाँ पे, ऐसा कुछ भी नहीं है। आप जब से बीजेपी आई सबको हिंदू मुस्लिम कर दी। సో మీ పేరేం పేరండి నా పేరు రంజిత్ సింగ్, ఠాకూర్ రంజిత్ సింగ్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ అంటే మనకు తెలుసు హైదరాబాద్ ఎంపీ పోటీ చేసిన స్థానాల్లో మాధవీలత గారికి అసదుద్దీన్ గారికి ఇద్దరికి ఒక పెద్ద ఎత్తున పోటీ జరిగి మాధవీలత గారు ఓడిపోయారు. సో హైదరాబాద్ స్థానంలో మీకు ఎవరు వచ్చుంటే బాగుండేది, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఎంఐఎం పార్టీ 40 ఇయర్స్ నుంచి పార్లమెంట్లో వాళ్ళదే ఉన్నది. కానీ ఓల్డ్ సిటీ మాత్రం మొత్తం డెవలప్ కాలేదు. డెవలప్ మాత్రం జీరో. మెట్రో రైల్ రాలేదు, ఏం రోడ్ ఎక్స్టెన్షన్ కాలేదు, రోడ్ వైండింగ్ కాలేదు, వాటర్ సప్లై బాగాలేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమైందో మాధవీలత అయితే చాలా వర్క్ హార్డ్ చేసినది, సెకండ్ ప్లేస్ వచ్చినది. ఆయనకు 4 months ఎక్స్పీరియన్స్, ఆయనకు 40 years ఎక్స్పీరియన్స్ అసదుద్దీన్ ఓవైసీకు ప్రజెంట్ ఎంపీకి. మేమేమంటున్నాం, ఎంపీ ఎవరైనా రాని కానీ డెవలప్మెంట్ చేయాలి. మా హైదరాబాద్ 40 years బ్యాక్ కూడా అట్లనే ఉండే, ఇప్పుడు కూడా నా ఇట్లనే ఉన్నది. డెవలప్మెంట్ ఏం లేదు. ఒక కార్ పోతే కార్ పార్కింగ్ కూడా ఉండదు. ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ కోసం ఎంత ప్రయత్నం చేస్తే కూడా ఆయన తీసుకురాలేదు. ఎందుకంటే ఆయనది ఒక ఫిగర్ ఉన్నది, మా దగ్గర మా మనుషులు
అందరు ఆటో అయినా కానీ ఆటో బండి నడిపించే మనుషులే ఉండాలి, నాకు ఓటు వేయాలి. ఆయన డెవలప్మెంట్ అడగడు, అంటే డెవలప్మెంట్ చేయడు. సో అంటే డెవలప్మెంట్ ఎవరికైనా సగటు మనిషికి డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు ఎంతవరకు అని ఉండొచ్చు, ఇది తాత్కాలికంగా డెవలప్మెంట్ అయితే ఇంకెక్కువ జాబ్ సోర్సెస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. కానీ ఆయనకు అట్లా ఉండదు. మా హైదరాబాద్ ఎంపీకు వాళ్ళ ఫాదర్ నుంచి అట్లనే, ఆయన ఫాదర్ సుల్తాన్ సలావుద్దీన్ అప్పటి నుంచి వాళ్ళకి ఒకటే ప్రయత్నం ఉన్నది, మా ఓల్డ్ సిటీ పబ్లిక్ డెవలప్ కావద్దు. ఎందుకు డెవలప్ అయితే వాళ్ళు కొద్దిగా మైండ్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇది డెవలప్ చేయాలి అది డెవలప్మెంట్ ప్రశ్నిస్తారు. ఆయనకు ప్రశ్న ఇవ్వద్దు, ఆయనకు ఒకటే ముస్లిం కమ్యూనిటీ మీద ఓటు చేయాలి అంతే అనే వాళ్ళు గెలుస్తూ ఉండాలి. పబ్లిక్ ఎక్కువ మంచిగా అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతారు, మీది ఈ డెవలప్ చేయాలి అది డెవలప్ చేయాలి ఏం చేయాలని. మాకు వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, వాళ్ళకు అట్లనే ఉండాలి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికీ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ పార్టీ డెవలప్ కావాలి, వాళ్ళే డెవలప్ కావాలి, పబ్లిక్ డెవలప్ కావట్లేదు, వాళ్ళది అట్లా ఉన్నది. కానీ అడగట్లేరా అంటే నార్మల్గా ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు. ఈవెన్ అంటే 2024 జనరేషన్స్లో కూడా ఉన్నాం మనం. ఎన్నో ఎంపీ ఎన్నో ఎన్నికలు జరిగినాయి. కానీ ఎప్పుడైనా మరి ఎందుకు మార్పు అనేది ఈసారి వస్తుంది అని చాలామంది గట్టిగా నమ్మారు, బట్ ఎందుకు రాలేదనుకోవచ్చు. మరి ఎందుకు రాలేదంటే మా దగ్గర 4 లక్షల వరకు ఫేక్ ఓట్లు ఉన్నాయి. 4 లక్షల మీదనే ఉన్నది. మున్సిపల్ వాళ్ళ చేతిలో ఉన్నది. దానికోసం వాళ్ళు ఏం చేసినారంటే ఫేక్ ఓటర్స్ ఉన్నారు. ఒక మనిషి చార్మినార్ అసెంబ్లీలో ఓటు చేస్తాడు, యాకత్పూర్లో చేస్తాడు, చంద్రాన్ గుట్సలో చేస్తాడు, బహదూర్పూర్లో చేస్తాడు, కార్వాన్లో చేస్తాడు. ఒక్క మనిషి ఒక్క రోజులో 10 ఓట్లు వేస్తాడు. అటువంటిది 50,000 మందికి అట్లా డబల్ ఓట్లు ఉన్నాయి. దానికోసం వాళ్ళు గెలుతున్నాం. పోటీ చేసి గెలపలేరు, వాళ్ళు ఫేక్ ఓట్లతో గెలుస్తారు. అంటే గుర్తుపడతారుగా, ఓటు ఇంకు అనేది చేతికి పెడుతూ ఉంటారు, చాలా సందర్భాలు ఉంటాయి. ఈవెన్ మాధవలత గారు కూడా మొన్న బుర్కాలు వేసుకున్న వాళ్ళు ముఖాన్ని ఐడెంటిఫై కూడా చేశారు, అలాంటి ఓట్లు కూడా ఉన్నాయని ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పింది కదా. ఎప్పుడు అనలేదా మరి? అట్లా ఉన్నది. కానీ మనం ఓటుది ఇది ఇంక్ చేంజ్ చేసేది ఎంతసేపు 2 మినిట్స్లో వాళ్ళు తిన్నర్ పెట్టుకొని తీసేస్తారు ఓటు. ఎట్లా అయితే మనకు ఎంత అది ఉంటే అట్లా చేసేస్తారు. అంటే ఒక 2 నిమిషంలో అది తిన్నర్ తీసేసి అది రఫ్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఇంక్, అంతే. వాళ్ళు ఫేక్ ఓటు వేస్తారు ఉంటారు. ఒక్కొక్క చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ఆయన హుసేన్ ఆలంలో ఒక ఓటర్ పెట్టుకుంటాడు, కార్వాన్లో జియాగూడలో ఒక ఓటు పెట్టుకుంటారు, బహదూర్పురాలో కిషన్ బాగ్ ఏరియాలో ఒక ఓటు పెట్టుకుంటాడు. అట్లా ప్రతి ఒక్క డోర్ మీద ఒక ఓటు అది చేసుకుంటాడు, ఎలక్షన్ కార్డు చేసుకొని పెట్టుకుంటాడు ఆయన. సో ఇప్పుడు మొత్తంగా అంటే హైదరాబాద్లో ఇప్పుడు మెయిన్గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చేయలేదు ఏమన్నా ఉన్నాయంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? కొంతమందిని అడిగితే చేస్తున్నారంటారు. మీకున్నటువంటి సమస్యలు ఏంటి ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో రోడ్ వైండింగ్స్ లేవు. ఎట్లా నేను ఉండేది పురాణాపూల్ హుసేన్ ఆలం రోడ్లో. నా ఏజ్ ఇప్పుడు 47 ఇయర్స్. మేము ఉండేది 200 ఇయర్స్ నుంచి ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది 200 ఇయర్స్ నుంచి ఎప్పటి వరకు అట్లనే ఉన్నది. ఏం మారలేదు, ఒక్క రోడ్ వైండింగ్ కాలేదు, ఏం కాలేదు, జీరో డెవలప్మెంట్. ఒక్క ఫ్లైఓవర్ కూడా రాలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అయిందంటే ఎట్లా అయిపోయిందంటే అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు ఇక్కడ ఉన్నది, శివరాంపల్లి మన ఏమంటారు ఇక్కడ శాస్త్రీపురంలో ఉన్నది. ఆయనకు ఇంటికి పోయే ఏమేమి రోడ్లు ఉన్నాయి అదే రోడ్లు డెవలప్ అయినాయి, అదే రోడ్ల మీద ఫ్లైఓవర్ వచ్చింది, అదే రోడ్డు మీద వైండింగ్ అయింది. వేరే రోడ్లు ఏం డెవలప్ కాలేదు. ఆయనకు ఇంటికి వచ్చే దారిది ఏముంది అదే ఫ్రీ అయింది, అదే ఏరియా డెవలప్ అయింది. ఆయనకు ఇంటికి వచ్చేది పోయింది, అక్కడే డెవలప్మెంట్, అక్కడే ఫ్లైఓవర్ వచ్చింది. వేరే దిక్కు ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. యాకుత్పురాలు అయితే మరీ ఘోరం ఉన్నది. ఆయన ఎక్కడెక్కడ ఆయనది స్కూల్స్ ఉన్నాయి, ఆయన హాస్పిటల్స్ ఎక్కడున్నాయి అక్కడక్కడ కొద్దిగా డెవలప్ అయింది. ఆయన పర్సనల్ వ్యక్తిగతంలో ఆయనకు హాస్పిటల్స్ ఉన్నాయనుకో, ఆయన హాస్పిటల్స్కి వచ్చే దారి అది డెవలప్ అయింది. ఆయన స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్కి వచ్చే దారి డెవలప్ అయింది. కానీ వేరే తప్పే పబ్లిక్ డెవలప్మెంట్ ఏం కాలేదు, జీరో డెవలప్మెంట్. 40 ఇయర్స్ నుంచి జీరో డెవలప్మెంట్. ఓకే, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఈ ఏరియాలో ఉన్నట్టు? మీకు అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు, బట్ అయినా కానీ సాల్వ్ చేయని సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు మెట్రో రాలేదు. మెట్రో కోసం మెట్రో రైలు వస్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్. మా ముంగట హైటెక్ సిటీ వచ్చినది, మా ముంగటన ఇప్పుడు హైటెక్ సిటీలో 4 lakhs గజం, ఒక్క గజం రేట్ 4 lakhs రూపీస్. మా ఓల్డ్ సిటీలో 20,000 25,000 రూపీస్ గజం ఒక రేట్. అంటే మా ముంగట వచ్చి వాళ్ళు ఎట్లా డెవలప్ అయిపోయింది. మా ఓల్డ్ సిటీలో కూడా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది.
కానీ చేయట్లేదు. చేయట్లేదు. బ్లాక్ లిస్ట్లో పేరు ఉన్నది. లోన్ కూడా రాదు ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీలో లోన్ కూడా రాదు. ఒక మనిషి ఒక బైక్ ఫైనాన్స్ కూడా చేయడు. ఓల్డ్ సిటీ అంటే బ్లాక్ లిస్ట్. ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. మరి నిత్యావసరంగా ఏదైనా తీసుకోవాలనుకున్న బ్యాంక్ సమస్యలు వస్తే ఏంటి మరి సొల్యూషన్ ఏంటి? మేమే కొట్లాడుకుంటాం, మేమే చేసుకుంటాం. మా ఓన్గా మేము ఏమైనా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బతుకుతున్నాం. అట్లనే షూరిటీలు అది ఇది ఇచ్చి గవర్నమెంట్ సర్వెంట్ షూరిటీ ఇచ్చి అది చూసుకుంటున్నాం. అంతే తప్పితే మా బ్లాక్ లిస్ట్ అని మా ఓల్డ్ సిటీకి లోనే రాదు. రాదు. ఇది నిజమా? నిజం. మీరు ఎవరికైనా పోయి అడగండి, ఏ బ్యాంక్ అయినా అడగండి, లోన్ ఇస్తారా అని అడగండి. లోన్ ఇవ్వనే ఇవ్వడు. ఏరియాని బట్టి. ఓల్డ్ సిటీ అంటే లోన్ ఇవ్వడు. ఏ బ్యాంక్ అయినా కానీ బ్లాక్ లిస్ట్ ఉన్నదని చెప్తాడు. క్రెడిట్ కార్డ్ ఇయ్యరు. వేరే అడ్రస్ మీద తీసుకుంటారు క్రెడిట్ కార్డ్ కూడా. ఒక మామూలు క్రెడిట్ కార్డు కూడా రాదు ఓల్డ్ సిటీలో. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు మాధవీలత గారు ఓడిపోయారు, మళ్ళీ ఓవైసీ మళ్ళీ వచ్చింది, అధికారంలోకి వచ్చింది, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకు మంచిగా అయింది కనుకో, అసదుద్దీన్ ఓవైసీ వచ్చినాడు. కానీ ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలి. ఓల్డ్ సిటీకు డెవలప్ చేసి ఆయన ముంగటే నేను న్యూ సిటీ ఎట్లా డెవలప్ అయింది ఆయన కూడా పట్టుకుంటే ఓల్డ్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. ఆయన పట్టుకుంటలేడు. ఆయన హైదరాబాద్ విడిచేసి ఉత్తరప్రదేశ్, బెంగాల్ అటు ఇటు పోయి అక్కడ ఎలక్షన్ చేస్తున్నాడు. కానీ ఆయన హైదరాబాద్లో మాత్రం సికింద్రాబాద్ ఎంపీ కూడా నిలబడియాడు వేరే వాళ్ళకు. కానీ ఇప్పుడు ఈసారి ఆయన మనిషిని నిలవడపోతే ఎంత మంచిగా రిజల్ట్ వచ్చింది ఆయనకు తెలుసు. అర్థమైంది కదా? అట్లా ఆయన కూడా ఇక్కడ డెవలప్ చేయాలి. ఏం పేరండి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ బాబు. ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ ఏరియాలో? ఇక్కడ నేను నా బర్త్ ఇక్కడనే కంప్లీట్గా. ఓకే. నాది 42-43 ఇయర్స్. ఇప్పుడు 43 ఇయర్స్ నాది. ఓకే. అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ విషయానికి వచ్చినట్లయితే మాధవీలత గారు ఓడిపోయారు, అసదుద్దీన్ గారు గెలిచారు. సో మీరు అంటే ఎవరు రావాలనుకున్నారు, వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు, మీకు ఇక్కడ ఎవరు వస్తే బాగుండేది అనుకున్నారు మీరు? నా అభిప్రాయం కాకుండా ప్రజల అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ ఉన్న జనం కానీ వాళ్ళు కానీ చుట్టుముట్టిన మా రిలేషన్స్ కానీ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మాధవీలత గారు వస్తే బాగుండు అన్నట్టు ఉండే. ఎందుకంటే 40 ఇయర్స్ నుంచి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. చేంజెస్ అనేది రావాలి. కొంచెం మెట్రో రాలేదు, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ లేదు. ఇంకోటి మహిళల గురించి కూడా ట్రిపుల్ తలాక్ కూడా నరేంద్ర మోడీ గారు చేసారు కదా, అది కూడా మంచిగా చేసారు. మహిళల గురించి కూడా డెవలప్మెంట్ చేసారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ అసదుద్దీన్ ఫ్యామిలీ గారు వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి ఎంపీ ఉన్నాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఎంపీ ఉండే 20 ఇయర్స్. మళ్ళీ ఈయన 20 ఇయర్స్ ఉన్నాడు ఎంపీ. ఏం డెవలప్మెంట్ చేసారు? ఒక మెట్రో రైల్ రానియలే హైదరాబాద్లో. హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఏంటంటే హిందూ ముస్లిం ఫీలింగ్స్ అనేది కాదు, డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈయన ఓన్లీ ఒక ఎంఐఎం అని చేయడం, మతపిచ్చి లేకుండా అందరికీ కలుపుకోడి నడిచి అందరికీ పని చేస్తే బాగుంటుంది. అసదుద్దీన్ గారు కూడా. మాధవీలత గారు ఓడిపోయిన ఏంటంటే చాలా బాధగా ఉంది అందరికీ, చాలా బాధగా ఉంది మాకు. సో ఎందుకు అంటే నార్మల్గా ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు లేవా ఇక్కడ ఈ ఏరియాలో? డెవలప్మెంట్స్ అంటే అందరికీ కనిపిస్తూనే ఉంది. డెవలప్మెంట్స్ టోటల్గా ఓల్డ్ సిటీ ఎట్లుందో అదే ఓల్డ్ సిటీ లెక్క ఉంది, కానీ న్యూ సిటీ లేనే లేదు. ఏమన్నా ఉందా చేంజెస్? ఏం లేదు. మోజులు అమ్ముకునే వాళ్ళు మోజుల బండ్లే ఉన్నాయి. ఆ ఓల్డ్ సిటీలో వెళ్ళారంటే అవన్నీ ఫుట్పాత్ మీద బిజినెస్లు చేసుకుంటారు. ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు ఫుట్పాత్ మీదనే చేసుకుంటారు బిజినెస్ తప్పితే ఒక చిన్నగా ఒక షాప్ కూడా కొనుక్కోలేకపోతారు. వాళ్ళందరికీ ఒక మబ్బు ఒక దాంట్లో పెట్టేసి ఆయన ఎవరు అసదుద్దీన్ గారు వాళ్ళ ఫాదర్ ఏంది వాళ్ళ అసదుద్దీన్ గారు ఒక మతం మీద ఓట్లు తీసుకుంటారు. వాళ్ళు మతం కాకుండా ఆయన ఏంటంటే ఒక డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అందరికీ హైదరాబాద్ డెవలప్మెంట్గా పనిచేస్తే చాలా బాగుంటుంది. మేము ఏమనుకున్నామంటే మాధవీలత గారికి ఇట్లా వస్తే వాళ్ళైతే చేంజ్ చేస్తలేరు 40 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తే చేయరు. పబ్లిక్ అనుకున్నది అది ఏంటంటే మళ్ళీ కూడా మాధవీలత గారికి ప్రయత్నం చేశారన్న ఉద్దేశంతో చేశారు. దాంట్లో ఎంఐఎం అసదుద్దీన్ గారు గెలిచారంటే ఇప్పుడు దాంట్లో కూడా మా హిందువులు కూడా ఓట్లు వేసారు. వేయలేదు అంటలే నేను. హిందువులు కూడా చాలా కమిటీస్ ఆయనకు ఓట్లు వేసేసారు. అట్లా ఓట్లు వేసేపటికే హిందువుల ఓట్లతో కూడా గెలిచిండు ఆయన. సో ఇప్పుడు ఒకళ్ళు వస్తే ఆయన ఏ అభివృద్ధి ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన వస్తే ఏంటంటే ముఖ్యంగా మెట్రో తీసుకురావాలి హైదరాబాద్కు, డ్రైనేజ్ లైన్ మంచిగా తీసుకురావాలి, డెవలప్మెంట్ తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగం పెంచాలి. చార్మినార్ కాడ బండ్లు కనిపించద్దు, అట్లా కింద ఫుట్పాత్ మీద బిజినెస్ చేస్తారు కదా అట్లా వాళ్ళు కనిపించద్దు. మంచి షాపులు కొనుక్కోవాలి, మంచి షాపులు పెట్టాలి, అట్లా డెవలప్మెంట్ చేయాలి. సో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు మంచి లోన్లు ఇప్పించాలి. అట్లా
సో మొత్తంగా మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు బేసిక్గా ఏంటంటే ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అన్నారు, బట్ 40 ఏళ్ళ నుంచి 50 నుంచి కూడా అక్కడ ఎంఐఎంఏ చేస్తుంది. ఈసారి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా బీజేపీ వస్తుందని ఏమన్నా? చాలా మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే మాధవలత గారు నరేంద్ర మోడీ గారు సెంట్రల్ ట్రిపుల్ తలాక్ చేస్తే మైనారిటీస్ కూడా ఓట్లు వేస్తారని అనుకున్నాం. వేసిండ్రు మహిళా వాళ్ళు కూడా కొందరు వేసిర్రు. ఎంతవరకు వేయాలి అనేది అంతవరకు వేయలేదు మాధవలత గారికి. మాధవలత గారికి ఏంటంటే ఆమెకు ఓట్లు వేసి మంచిగా మెజారిటీ ఇస్తే మంచి డెవలప్మెంట్ చేస్తుండే ఆమె. సెంట్రల్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ మళ్ళీ థర్డ్ టైం కూడా నరేంద్ర మోడీ గారు గవర్నమెంటే. ఈమెకు కనుక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఓల్డ్ సిటీకి న్యూ సిటీ కాదు మంచి సిటీ చేస్తుండే ఆయన. మంచి అభివృద్ధి అయితే జరుగుతుండే ఆమె. మళ్ళీ ఫైనల్గా ఏంటంటే అసదుద్దీన్ గారితో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎంపీ 40 years నుంచి చేసారు. ఇది ఎన్నది ఫిఫ్త్ అది అదే ఏదో ఒకటి గెలిచిరు కదా. ఇప్పటికైనా మనం అసదుద్దీన్ గారితో చెప్పేది ఏంటంటే అందరికి కలుపుకొని నడవండి, మీరు అందరు కలుపుకొని డెవలప్మెంట్ చేయండి. అక్కడ ఏదైతే చార్మినార్ కూడా ఉన్నాయో బండ్లు అది కనిపించకుండా చేయండి. నేను ముఖ్యంగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్. ఆ ట్రాఫిక్ లేకుండా చూసుకోండి. ఓల్డ్ సిటీ మొత్తం ఓల్డ్ సిటీ అంటే మొత్తం జామ్ అవుతుంది ట్రాఫిక్.